అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఈ లోకమంతా కల్మషముతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉంది. ఎందుకంటే ఈ లోకాధికారి దుష్టుడైన సాతాను. మనుషుల హృదయంలోని కల్మషము దుష్టత్వము పోవాలి అంటే ఒకటే మార్గం. దేవుని వాక్యం అనే విత్తనము నాటబడాలి. దేవుని వాక్యము పరిశుద్ధమైనది, కల్మషము లేనిది, పాలవలే నిర్మలమైనది. ఈ పరిశుద్ధ వాక్యం అనే విత్తనము మనుషుల హృదయంలో నాటబడితే సమస్త కల్మషమును దుష్టత్వమును తొలగించి మంచి చెట్టు వలె పెరిగి దేవుని కొరకు ఫలము ఫలించే వారిగా చేస్తుంది. హల్లెలూయా. ప్రభువా, మీ వాక్యము నా హృదయములో నాటి మీ కొరకు ఆత్మఫలము ఫలించినట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వాక్యాన్ని బట్టి మీ వందనాలనైనా, మా రక్షణ కొరకు ఈ లోకంలోకి వచ్చి మా పాపాలను క్షమించినందుకు నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్యమును అనుసరించి ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించండి. మీ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి నీ వాక్యం ద్వారా ఈ లోకంలో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా ఫలించినట్లు అనుదినము మీకు ఇష్టమైన రీతిగా జీవించినట్లు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసు కృప, తండ్రి దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.